హలో వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో మనకి పర్సనల్ లోన్‌లో ఫ్లాట్ రేటు, రెడ్యూస్డ్ రేట్ అని చెప్పేసి 2 ఉంటాయన్నమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్స్‌లో ఫ్లాట్ రేట్ అని చెప్పేసి, అలాగే రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయన్నమాట. మనకి ఈ రెండిట్లో ఏది బెస్ట్, దాని యొక్క కాలిక్యులేషన్ ఎలా ఉంటది, ఎందులో ఎక్కువ వడ్డీ పడిద్ది చూపించబోతున్నాను. జస్ట్ గూగుల్‌లో మనకి ఫ్లాట్ రేట్ వర్సెస్ రెడ్యూసింగ్ రేట్ అని కూడా చెప్పి కొట్టండి. ఫస్ట్‌లో మనకి ఇక్కడ వచ్చింది, జస్ట్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. మనకి గ్రోలో జస్ట్ చూపించడానికి తీసుకుంటున్నాను. సో, ఇక్కడ చూస్తే గనక మనం జస్ట్ లోన్ అమౌంట్ ఒక 5,00,000 పెడదాం. లోన్ అమౌంట్ 5,00,000 పెడుతున్నాను. అలాగే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఒక 12% అంటే రూ. 1 పెడుతున్నాను. అలాగే లోన్ టెన్యూర్ వచ్చేసి ఒక 5 ఇయర్స్ పెడదాము. సో, ఇక్కడ చూసారు కదా, 5,00,000 లోన్ అమౌంట్, అలాగే 12% ఇంట్రెస్ట్ రేటు, 5 ఇయర్స్ అనేది టెన్యూర్ మనం పెట్టామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే క్యాలిక్యులేషను మనకి 5,00,000కి 12%కి మంత్లీ ఈఎంఐ వచ్చేసి ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకి 13,333 పడుతుంది. అలాగే మనం కట్టే టోటల్ వడ్డీ వచ్చేసి 3,00,000. మనం తీసుకున్న 5,00,000కి 3,00,000 ఎక్స్ట్రాగా వడ్డీ పే చేస్తాం అనమాట. సో, మన లోన్ అమౌంట్ ప్లస్ ఈ వడ్డీ కలిపితే వచ్చేది 8,00,000 అనమాట. సో, ఇది ఫ్లాట్ రేటు. ఇప్పుడు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి సేమ్ టెన్యూర్, సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ లోన్ అమౌంట్. ఈఎంఐ వచ్చేసి మనకి మంత్లీ రూ. 11,122 పడుతుంది. అలాగే టోటల్ వడ్డీ మనం కట్టేది, మనం తీసుకున్న 5,00,000కి 1,67,333 రూపీస్ అనమాట. టోటల్ అమౌంట్ అంటే లోన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ 2 కలుపుకుంటే 6,67,333. ఇక్కడ మీరు చూస్తే ఈ ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ రేట్‌కి, ఫ్లాట్ రేట్స్‌కి, రెడ్యూసింగ్ రేట్‌కి తేడా. ఇక్కడ వడ్డీ చూసారు కదా! ఇక్కడ ఇది 3,00,000 పడుతుంది. ఇది 1,67,000 పడుతుందన్నమాట. అంటే దాదాపు మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? 1,23,000 డిఫరెన్స్ ఉందన్నమాట. సో, ఎప్పుడన్నా గాని మీరు పర్సనల్ లోన్ ఏ ఏ బ్యాంక్‌లో గాని మనకి బ్యాంక్స్‌లో దాదాపు రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్సే ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలు ఉంటాయి కదా! అంటే బజాజ్ ఫైనాన్స్, ఇలాగ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి చూసారా? సో, వాటిలకెళ్తే వాటి ఫ్లాట్ రేట్‌లు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అడగండి, ఇది ఫ్లాట్ రేటా? రెడ్యూసింగ్ రేటా? అని చెప్పేసి అడగండి. ఫ్లాట్ రేట్ అయితే ఖచ్చితంగా ఎక్కువ పడతది. ఇక్కడ మీరు చూసినట్టయితే. సో, అది మీరు పర్సనల్ లోన్ అనేది తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. సో, ఆహ్, ఇది మనకి ఒక టేబుల్ ఉంటదనమాట. ఆ టేబుల్‌లో ఏ విధంగా కనిపిస్తది అంటే, ఇంకా డీటెయిల్డ్ కాలిక్యులేషన్‌కెళ్తే ఏంటి? ఎలాగొస్తుంది 3,00,000, అలాగే ఈ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్‌లో ఇంత తక్కువ 1,67,000 ఎలా పడుతుంది అని జెప్పేసి అది గూడా ఒకసారి నేను చూపిస్తాను. సో, ఇది వచ్చేసి మనకి నేను గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఈజీ ఈఎంఐ కాలిక్యులేటర్ అని చెప్పేసి. సో, ఇందాక చెప్పినట్టుగా 5,00,000 మనకి లోన్ అమౌంట్, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే 60 మంత్స్ అంటే 5 ఇయర్స్ అనేది టెన్యూర్ అనమాట. సో, కాలిక్యులేట్ ఈఎంఐ కొడదాం. సో, ఇందాక మీరు చూసినట్టుగా ఇది వచ్చిందనమాట. ఇది వచ్చేసి రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ కాలిక్యులేట్ చేసింది ఈ ఈ యొక్క కాలిక్యులేటర్ అనేది. సో, మంత్లీ ఈఎంఐ వచ్చేసి 11,122 పడుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాకలే సేమ్ టోటల్ ఇంట్రెస్ట్ మనం కట్టేది 1,67,000. అలాగే టోటల్ ఓవరాల్‌గా లోన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఇంత పడుతుందనమాట. సో, ఇప్పుడు క్రియేట్ అమోర్టైజేషన్ చార్ట్ కొడతాను. ఇప్పుడు ఇందులో మీకు డిఫరెన్స్ ఏం తెలుస్తుందనమాట. సో, ఇక్కడ ఫస్ట్ చూస్తే ఇంట్రెస్ట్ 5,000 ఉంది చూసారా? తర్వాత చూస్తే 4,900, 4,800 అలాగా మనకి తగ్గుతుంది చూసారా? దీన్నే రెడ్యూసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారనమాట. అదే మనం ఫ్లాట్ రేట్ గనక తీసుకుంటే, ఫ్లాట్ రేట్‌లో మనకి ఒకవేళ ఈ 60 ఫ్లాట్ రేట్‌లో ఈ 60 మంత్స్ ఇప్పుడు మనకి 60 మంత్స్‌లో ఎవరీ మంత్ తగ్గుతుంది చూసారా? మనం కట్టేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది చూసారా? సో, ఇది రెడ్యూసింగ్ రేట్‌లో ఇలా ఉంటదనమాట. ఫ్లాట్ రేట్‌లో అనుకోండి ఫిక్స్డ్ రేట్ ఉంటదనమాట. అంటే ప్రతి నెల 5,000 ఉంటుందనమాట. ఇలా తగ్గుతూ ఉండదనమాట. సో, అది మనకి ఫ్లాట్ రేట్‌కి, రెడ్యూసింగ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్‌కి డిఫరెన్స్ అనమాట. సో, అందుకనే మనకి లాస్ట్‌కి వచ్చేపాటికి మనకి రెడ్యూసింగ్ రేట్ అనేది తక్కువ వడ్డీ పడుతుంది. ఫ్లాట్ రేట్ అనేది సేమ్ ఉంటది కాబట్టి మనకి అది ఎక్కువ పడుతుందనమాట. సో, మీరు పర్సనల్ లోన్‌కి గనుక వెళ్ళేటప్పుడు గనుక ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది గుర్తు చేసి మీరు లోన్ అనేది తీసుకోవాల్సిందిగా నేను జస్ట్ చెప్తున్నాననమాట, నా సజెషన్. అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.